ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లేపాక్షి ఉత్సవాలు అనంతపురం జిల్లాలో ప్రారంభమయ్యాయి. హిందూపురంలో గ్రామదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి వీటికి శ్రీకారం చుట్టారు. బాలయ్య ఆధ్వర్యంలో ముందుగా నంది విగ్రహం వద్దకు గ్రామదేవతల్ని తీసుకెళ్లి ఊరేగించారు. అనంతరం విశేష పూజలు చేశారు. మరుగున పడుతున్న సంస్కృతి సంప్రదాయాల్ని ఈ తరం వారికి చాటి చెప్పేలా ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. పక్కన వచ్చేయండి అమ్మా, పక్కన ఉండండి. అదిగో బాలకృష్ణ గారు వస్తున్నటువంటి ఆ సంరంభం వినిపిస్తోంది. లేపాక్షి ఉత్సవాలకు విచ్చేసినటువంటి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈనాటి స్థానిక కళాకారుల్ని ప్రోత్సహించాలనే ఒక సంకల్పంతో మన మాన్య గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీతులు బాలకృష్ణ గారు మరి స్థానిక కళాకారుల కోసమే ఒక ప్రత్యేకంగా ఒక సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేసినందుకు వారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒకే ఒక 2 నిమిషాల పాటు ఎంతోమంది కవులు, సాహితీవేత్తలు, అలాగే కళాకారులు, అంటే చతుషష్ఠి కళలకు కారణాంచి అయిన మన భారతదేశం ఆ కళల వెలుగుని ప్రపంచం నలుమూల ప్రసరింపజేయడానికి ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు. మరి వాళ్ళ ఆ కళలు కొన్ని మరుగున పడిపోతున్నాయి. కేవలం మన పండగలకి చూస్తున్నాం. మరి ఆనాడు దాష్టిక పంతుళ్ళు ఏంటి, లేకపోతే పిట్టల తొరలు ఏంటి, ఇవన్నీ కూడా ఉండేవి. అవన్నీ కూడా చాలా మరుగున పడిపోయి ఇప్పుడు పండగలకి అవేమీ కనపట్టలేదు. ఊళ్ళో మనుషులే కనపట్లేదు, ఊళ్ళే వదిలేసి వెళ్ళిపోతున్నారు. అసలు నేను మా ఊరు వెళ్తే ఎవరు కనపడరు రోడ్డు మీద. ఏంటంటే కనీసం ఉంటారు కదా, ఆ తరం వాళ్ళని ఉంటారు కదంటే ఆ తరం వాళ్ళు కూడా ఇంట్లో కూర్చుని టీవీ చూసుకుంటూ సీరియల్స్ చూసుకుంటూ అది అక్కడ ఆ బంధుత్వం కానీ అవన్నీ కానీ చాలా దూరం అయిపోతున్నాం మనం వాటికి. ఇవన్నీ మళ్ళీ మనం దగ్గరికి చేర్చాలి. అవన్నీ చేర్చడానికే ఇదొక వేదిక. ఈనాడు ఈ లేపాక్షి మరి లేపాక్షి ప్రాశస్త్యం గురించి మీ అందరికీ తెలుసు. మరి ఆనాడు విజయనగర తెలుగు దేల ఎన్న దేశంపు తెలుగు ఏను తెలుగు వల్లపుండ తెలుగు ఒకండ ఎల్ల నృపులు గొల్ల వెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్ననాడు మన తెలుగు భాషను కొనియాడిన శ్రీకృష్ణదేవరాయల యొక్క బంధువైన అచ్యుత దేవరాయల యొక్క ఆస్థానంలో మరి కోశాధికారిగా ఉన్న విరూపణ గారు కట్టించారు ఈ ఆలయాన్ని. మరి ఈనాడు ఇటు ఇంత ప్రాచీనమైన ఇంత అద్భుతమైన ఆలయాన్ని చూడడానికి మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అలాగే పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మనకి ఆర్థిక లోటు బడ్జెట్ ఉన్నా కూడా, ఎన్నో కష్టాలు ఉన్నా కూడా అన్నిటి కూడా అధిగమిస్తూ రయ్యం బౌళని కష్టపడుతున్నాడు. నేను చూస్తున్నాను ఆయన్ని. నేనే ఇప్పుడు కలిసి నెల అవుతుంది అనుకోండి, మన ఒక ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళాను దీనికోసం. సో అంతా ఇసుక పాలసీ మీద కూడా ఎంతో అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఫ్రీగా ఎవరు పడితే వాళ్ళు ఫ్రీగా తోలుకోవచ్చని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రైతుల అయితే ఇవన్నీ మాట్లాడడానికి ఇది వేదిక కూడా కాదు. అంటే మంచి జరుగుతున్నప్పుడు చెప్పుకోవాలి, మనం దాన్ని పంచుకోవాలి. పండుగ జరుగుతుంది, మనం 18 కోట్ల మంది ఉన్నాం ఇవాళ. అంటే 2వ స్థానంలో ఉన్నాం భారతదేశంలో. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సుమారుగా 9 కోట్ల మంది ఉన్నాం ఇవాళ. అలాగే పక్కన తమిళనాడు రాష్ట్రంలో సుమారుగా 1,80,00,000 మంది, కర్ణాటకలో సుమారుగా 1,70,00,000 మంది, అలాగే మహారాష్ట్రలో 1 కోటికి పైనే, అలాగే మన ఒరిస్సా అక్కడ అన్నీ చూసుకుంటే మనం సుమారుగా 60,00,000 మంది ఉన్నాం. ఇంకా అటు ఇటు విదేశాల్లో అందరిని కలుపుకుని చూస్తే 18 కోట్ల మంది 18 కోట్ల మంది మన తెలుగు వాళ్ళు ఉన్నాం. సో అలా ఈ యొక్క భాషని, మనం సంస్కృతిని, మన సంప్రదాయాల్ని, కళల్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఇక్కడ మేము ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా మీరు ఏ ఉద్దేశంతో మేము చేస్తున్నామో వాటిని మీరు ఆదరించి, స్వీకరించి, మీరు అనుభవించి, ఆస్వాదించి, అలాగే వాళ్ళ సాయంత్రం జరగనున్న ముఖ్యమైన కార్యక్రమం ఇవాళ మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు